అనగనగా ఒక పట్టణంలో ఒక తల్లి ఉండేది. ఆమెకిద్దరు కొడుకులు. వారిద్దరూ సొంతంగా వ్యాపారాలు చేస్తూ స్థిరపడినప్పటికీ ఆ తల్లి మాత్రం ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతూ ఉండేది. ఆమె పెద్ద కొడుకు నగరంలో ఒక పెద్ద ఫ్రెష్ జ్యూస్ సెంటర్ నడిపేవాడు. చిన్న కొడుకు రెయిన్ కోట్లు మరియు గొడుగుల వ్యాపారం చేసేవాడు. ఆ తల్లి వింత పరిస్థితి ఏమిటంటే వాతావరణం ఎలా ఉన్నా ఆమెకు బాధే. ఆకాశం నిర్మలంగా ఉండి సూర్యుడు ప్రకాశిస్తుంది. ఊరివారంతా ఆ వెచ్చదనాన్ని ఆస్వాదించేవారు. కాని ఆ తల్లి మాత్రం తన ఇంటి ముందు కూర్చొని, అయ్యో, ఇంత ఎండగా ఉంటే నా చిన్న కొడుకు దగ్గర గొడుగులు రెయిన్ కోట్లు ఎవరు కొంటారు? వాడి షాప్ ఖాళీగా ఉంటుంది, వాడి ఎలా నష్టపోతాడో కదా అని కంగారుపడేది. ఒకవేళ ఆకాశం మేఘావృతమై వర్షం పడటం మొదలైతే వెంటనే ఆమె ఆందోళన పెద్ద కొడుకు వైపు మళ్ళేది. ఓరి దేవుడా, మళ్ళీ వర్షం! ఇంత చలిలో నా పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళి జ్యూస్ ఎవరు తాగుతారు? వాడు అన్ని పళ్ళు తెచ్చిపెట్టుకున్నాడే, వ్యాపారం జరగకపోతే అవన్నీ పాడైపోతాయి కదా అని కుమిలిపోయేది. ఇలా ఎండొచ్చినా వానొచ్చినా ఆమె నిరంతరం ఎవరో ఒకరి కోసం దిగులు పడుతూనే ఉండేది. ఒకరోజామెకొక తెలివైన బాటసారి కలిశాడు. ఆమె బాధను గమనించి కారణమడగ్గా ఆ తల్లి తన ఇద్దరు కొడుకుల వ్యాపారాల గురించి, వాతావరణం వల్ల తనకు కలిగే భయాల గురించి వివరించింది. అప్పుడా వ్యక్తి చిరునవ్వుతో, అమ్మా, సమస్య బయట లేదు, నీ ఆలోచనలోనే ఉంది, నీ దృష్టిని కొంచెం మార్చుకో అని ఒక సలహా ఇచ్చాడు. ఇకపై ఎండగా ఉన్నప్పుడు చిన్న కొడుకు గురించి ఆలోచించి బాధపడకు. ఇంత ఎండలో దాహం తీర్చుకోవడానికి జనమందరూ నీ పెద్ద కొడుకు జ్యూస్ సెంటర్కే వెళ్తారని, వాడికి మంచి లాభాలొస్తాయని సంతోషించు. అలాగే వర్షం పడుతున్నప్పుడు పెద్ద కొడుకు గురించి చింతించకుండా, వానలో తడవకుండా ఉండేందుకు అందరూ నీ చిన్న కొడుకు దగ్గర రెయిన్ కోట్లు గొడుగులు కొంటారని, వాడి వ్యాపారం అద్భుతంగా సాగుతుందని ఆనందించు అని చెప్పాడు. ఆ మాటలతో ఆమె మనసులోని భారం ఒక్కసారిగా దిగిపోయింది. అప్పటినుండి ఆమె ఎండ వస్తే పెద్ద కొడుకు కోసం, వాన వస్తే చిన్న కొడుకు కోసం సంతోషపడటం మొదలుపెట్టాడు. పరిస్థితులు అవే అయినా ఆమె చూసే విధానం మారడం వల్ల ఆమె జీవితం ఆనందమయమైంది. నీతి: మన సంతోషం మనం చూసే పర్స్పెక్టివ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి పరిస్థితిలోనూ ఏదో ఒక మంచుంటుంది. మనం పాజిటివ్గా ఉండటం నేర్చుకున్నప్పుడు చింతలు మాయమై మనసు ప్రశాంతంగా మారుతుంది. లోకాన్ని మార్చడం కంటే మన ఆలోచనా విధానాన్ని పాజిటివ్గా మార్చుకోవడమే నిజమైన ఆనందానికి రహస్యం.